హలో హాయ్ టీచర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లెర్నర్స్ ప్లస్. ఈరోజు వీడియోలో తెలుగుకు సంబంధించిన బిట్స్ 30 అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 26 వచ్చేసి తెలుగు కంటెంట్లో నుంచి వచ్చినవి. అదేవిధంగా ఒక 6 బిట్స్ వచ్చేసి మెథడాలజీ, తెలుగు మెథడాలజీకి సంబంధించిన బిట్స్ అనమాట. ప్రీవియస్ మోడల్ పేపర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఫస్ట్ బిట్, నీరు మనకు అందకుండా నదులే ప్రవహించుకుంటే ఎలా ఉంటుందో చెప్పండి. ఈ గేయ ఖండిక గల పాఠము వచ్చేసి ఏమవుతుందో చెప్పండి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, ఏమవుతుందో చెప్పండి. నెక్స్ట్, చిటారు కొమ్మన మిఠాయి పొట్లం అనే పొడుపు కథకు విడుపు. చిటారు కొమ్మన మిఠాయి పొట్లం అనే పొడుపు కథకు విడుపు వచ్చేసి తేనె పట్టు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్, ఆయుధ పూజ ఈ పండుగ రోజున చేస్తారు. ఆయుధ పూజ వచ్చేసి మనకు విజయదశమి పండుగ రోజున చేస్తారు. విజయదశమి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్, పిల్లలు అరుస్తున్నారు ఈ వాక్యానికి సరి అయిన వ్యతిరేకార్థ వాక్యం గుర్తించండి. పిల్లలు అరుస్తున్నారు ఈ వాక్యానికి సరి అయిన వ్యతిరేకార్థ వాక్యం వచ్చేసి పిల్లలు అరవడం లేదు. ఆన్సర్ ఆప్షన్ 4. నెక్స్ట్, క్రింది వాటిని జతపరచండి. పళ్ళు, కొరుకు. పళ్ళు కొరుకు, ముఖం చిట్లించు, చెవులు రిక్కించు. ఇది సరైన క్రమం. నెక్స్ట్, రైతు తన కళ్ళల్లో దుమ్ము కొట్టాడని ఎలుకబంటి అనుకుంది. కళ్ళల్లో దుమ్ము కొట్టు అనే జాతీయానికి అర్థం. రైతు తన కళ్ళల్లో దుమ్ము కొట్టాడని అనుకుంది ఎలుకబంటి. దుమ్ము కొట్టాడు అన్నదానికి జాతీయము. మోసం చేశాడు జాతీయం. కళ్ళల్లో దుమ్ము కొట్టు అనే పదానికి జాతీయం వచ్చేసి మోసం చేయు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్, అమిత్ తల అడ్డంగా ఊపుతూ నేను కూడా మిగతా పిల్లలందరూ చేసే పనులన్నీ చేయగలను, కానీ వాళ్లకు భిన్నంగా పొట్టిగా ఉంటాను అని అన్నాడు. ఈ వాక్యం వలన మనకు తెలుస్తున్నది. దివ్యాంగుల యొక్క ఆత్మస్థైర్యం అనేది తెలుస్తుంది. శ్రీశైలం అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటి. ఈ వాక్యంలో శక్తి అనే పదానికి వికృతి సత్తి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, సత్తి. శక్తి అనే పదానికి వికృతి పదం వచ్చేసి సత్తి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్, అన్నం దేవుడన్నమాట, మరి నువ్వేమో రోజు అన్నాన్ని వదిలేస్తూ పారేస్తూ నిర్లక్ష్యం చేశావు అని అన్నది. అన్నం దేవుడన్నమాట, నువ్వు రోజు అన్నాన్ని వదిలేస్తూ పారేస్తూ నిర్లక్ష్యం చేశావు అని అన్నది అమ్మ చెప్పింది. ఆన్సర్ ఆప్షన్ 3. నెక్స్ట్, ఒక సమాస ప్రక్రియ ఒకటి గాని అంతకంటే ఎక్కువ అసమాపక క్రియలతో ఏర్పడే వాక్యం. ఒక సమాపక క్రియ ఒకటి కానీ అంతకంటే ఎక్కువ అసమాపక క్రియలతో ఏర్పడే వాక్యము సంశ్లిష్ట వాక్యం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, సంశ్లిష్ట వాక్యం. నెక్స్ట్, ప్రత్యయం పదాన్ని విడదీయగా వచ్చిన రూపం వచ్చేసి ప్రతి ప్లస్ అహం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్, అర్ధమత్తులహంకృతులు అందమతులు రాని కొత్త జగం ఏర్పడాలని కోరుకున్న భావకవి. దేవులపల్లి కృష్ణశాస్త్రి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్, వ్యాప్తి గావింపమనుటో ఈ వసుధ పైన. ఈ వాక్యంలో వసుధ పదానికి పర్యాయ పదాలు. వసుధ అనే పదానికి పర్యాయ పదాలు భూమి, ధరణి. వసుధ అనే పదానికి పర్యాయ పదాలు భూమి, ధరణి. నెక్స్ట్, బాల్యక్రీడలు పాఠం ఆంధ్ర మహాభాగవతంలోని ఈ స్కందంలోనిది. బాల్యక్రీడలు పాఠం ఆంధ్ర మహాభాగవతంలోని ఈ స్కందంలోనిది. దశమ స్కందం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. బాల్యక్రీడలు ఆంధ్ర మహాభాగవతంలోని దశమ స్కందంలోనిది. నెక్స్ట్, పాపంబు పదం ఈ గణానికి చెందుతుంది. పాపంబు పదం వచ్చేసి తగనానికి చెందుతుంది. తగనము.
తగనము. నెక్స్ట్, ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో ఇటువంటి ప్రశ్నల రూపంలో కొనసాగుతూ అసంఖ్యాకమైన ఆలోచనలు రేకెత్తించిన గేయం పేరు. ఆలోచనలు రేకెత్తించిన గేయం పేరు వచ్చేసి ఆలోచనము. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్, ప్రజా పరావార తరంగము ఈ వాక్యంలో పరావారం అంటే. ప్రజా పరావార తరంగం ఈ వాక్యంలో పరావారం అంటే సముద్రము అనేసి అర్థం. సముద్రం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 సముద్రము. నెక్స్ట్, కంఠీరవం అనే పదానికి అర్థము సింహం. కంఠీరవం అంటే సింహం అనేసి అర్థం. నెక్స్ట్, గజల్ ప్రక్రియలో కవి నామముద్రకు పేరు. తకల్లస్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 తకల్లస్. నెక్స్ట్, శ్రామిక జీవన సౌందర్యాన్ని ఆస్వాదించడం, కష్టపడే వారి పట్ల గౌరవం కనబరచడం అనే ఉద్దేశం గల పాఠం. ప్రతిజ్ఞ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 శ్రామిక జీవన సౌందర్యాన్ని ఆస్వాదించడము, కష్టపడే వారి పట్ల గౌరవం కనబరచడం అనే ఉద్దేశం గల పాఠం వచ్చేసి ప్రతిజ్ఞ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్, ఒక గద్యం ఇచ్చాడు, ఆ గద్యాన్ని చదివి ఆన్సర్స్ అనేవి రాయమన్నాడు. సంఘ విజయం కన్యాశుల్కం గ్రంథాల మధ్య గల సామ్యము. సామాజిక రాజకీయ అభ్యుదయ రచనలు. ఈ మొత్తం గద్యాన్ని చదివితే దీని యొక్క సమాధానం అనేది ఉంటుంది. నెక్స్ట్, సంఘ విజయం నవల రచించిన కాలం వచ్చేసి స్వాతంత్రం ముందు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్, పద్యం ఇచ్చి పద్యానికి సంబంధించి ప్రశ్నలు. ఎటువంటి యజమాని దగ్గర పనిచేయడం ప్రమాదకరం? ఎప్పుడూ తప్పులు వెతికే యజమాని దగ్గర పనిచేయడం. ఎప్పుడూ దప్పులు ఎదిగడు. ఇదిగోండి ఫస్ట్ దాంట్లో, నరపురుషుని గొల్వగూడదని ఎట్లున్నాను. ఎప్పుడు తప్పులు వెతికేవాడి దగ్గర పనిచేయడం మంచిది కాదు. ఆన్సర్ ఆప్షన్ 2. నెక్స్ట్, సప్పంబు అనగా పాము. సప్పంబు అంటే పాము అనేసి అర్థం. పాము. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్, ఉపకరణం విషయ చిత్రీకరణకు. ఇవి వచ్చేసి మెథడాలజీ బిట్స్. ఉపకరణము విషయ చిత్రీకరణకు, విషయ వ్యాఖ్యానానికి, తొందరగా తేలిగ్గా శాశ్వత విషయ అవగాహనకు ఉపయోగపడుతుంది అన్నది. ఉపకరణము విషయ చిత్రీకరణకు, విషయ వ్యాఖ్యానానికి, తొందరగా తేలిగ్గా శాశ్వత విషయ అవగాహనకు ఉపయోగపడుతుంది అని అన్నది వచ్చేసి హుమయాన్ కబీర్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్, శ్రవణ గోచరాలైన భాషాధ్వనులను అక్షిగోచరాలుగా లిపి రూపంలో రాయడం. భాషాధ్వనులను అక్షిగోచరాలుగా లిపి రూపంలో రాయడము లేఖనము. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 లేఖనం. లిపి రూపంలో రాయడం లేఖనం. నెక్స్ట్, పిల్లలు శారీరక మానసిక వికాసాలను ఒక క్రమపద్ధతిలో పిల్లలకు తెలియకుండానే పరిశీలించడం. పిల్లల యొక్క శారీరక మానసిక వికాసాలను ఒక క్రమపద్ధతిలో పిల్లలకు తెలియకుండానే పరిశీలించడం వచ్చేసి నిరంతర సమగ్ర మూల్యాంకనం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్, అక్షరాలలో ఒకే పోలిక గల అక్షరాలను కొన్ని వర్గాలుగా విభజించి నేర్పే పద్ధతి. అక్షరాల్లో ఒకే పోలికలు గల అక్షరాలను కొన్ని వర్గాలుగా విభజించి నేర్పే పద్ధతి వచ్చేసి నవీనాక్షర పద్ధతి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్, విద్యార్థి కథలు గేయాలు పొడిగించడం, ప్రక్రియలు మార్పు వంటివి చేయడం అనేవి ఆ విద్యార్థి యొక్క సృజనాత్మకత అవుతుంది. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. ఇవి తెలుగుకు సంబంధించి బిట్స్.
నెక్స్ట్ వీడియోలో ఇంగ్లీష్ లేకపోతే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వేరే ఆహ్, దాంతో వేరే బిట్స్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో గాని మీకు యూజ్‌ఫుల్ అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.